అమ్మాయిల చేతి వేళ్ళంత అందంగా ఉంటాయని బెండకాయని లేడీ ఫింగర్స్ అంటారు. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బాగా జిగురొచ్చేస్తుంది కదా! అలా రాకుండా ఉండాలంటే బెండకాయ ఫ్రై చేసే ముందు ఒక 3 గంటల ముందైనా సరే కోసేసుకొని ఫ్యాన్ గాలికి గానీ, ఎండలో గానీ ఆరబెట్టేస్తే జిగురనేది రాదు. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకొని వేరుశనగ గుళ్ళు వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. అదే పాన్‌లో చితక్కొట్టిన 4 వెల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, చాయ్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేగిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి బాగా వేయించేసిన తర్వాత ఒక ఉల్లిపాయి, 2 పచ్చిమిర్చిని కూడా వేసి దోరగా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలని, ఆ బెండకాయలన్నిటిని కూడా వేయించేసి బాగా కలిపేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేయాలి. చిన్న మంట పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. అప్పటికి కూడా జిగురు బాగా వస్తుందంటే ఒక నిమ్మకాయ చెక్క పిండేసుకోండి, ఆ జిగురంతా రాదు. ఇదంతా బాగా దోరగా వేగిపోయిన తర్వాత వేయించి పక్కన పెట్టిన గుళ్ళు కూడా వేసేసి లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసేసి తిప్పేస్తే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.